గోవా తరహాలో ఏపీ మారనుంది. గోవాలోని పర్యాటక విధానానికి సంబంధించిన బీచ్ షాక్స్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. తొలి దశ పైలట్ ప్రాజెక్ట్ గా 4 బీచ్ షాక్స్ బార్లకు అనుమతి తెలిపింది. విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాలోని సూర్యలంక మరియు చీరాల తీర ప్రాంతాలలో బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఇవి కేవలం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. బీర్, వైన్, రెడీ టు డ్రింక్ పానీయాలకి అనుమతించి IMFL విదేశీ మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది. వార్షిక లైసెన్స్ కు 75 లక్షలుగా ఏడాదికి 10% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గోవాకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఇటు గోవా తరహాలో కూడా ఏపీని మార్చబోతున్నారు. సో గోవాలోని పర్యాటక విధానానికి సంబంధించినటువంటి బీచ్ షాక్స్ విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అమల్లోకి తేబోతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులకు ఎక్కువగా వచ్చే ఆ ప్రాంతాల్లో వారిని ఆకర్షించే విధంగా అయితే చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహించింది. ప్రధానంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలోని ప్రధానమైన సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇందుకు తగ్గట్టుగానే పర్యాటక విధానానికి సంబంధించి గోవా బీచ్ తరహాలోని బీచ్ షాక్స్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అయితే అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పర్యాటకులను మరింతగా ఆకర్షించి సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు ఆ ప్రాంతాల్లో ఉండే వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో గోవా తరహాలో బీచ్ షాక్స్లను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం కూడా అధికారికంగా ఆమోదం తెలిపింది. తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 4 బీచ్ సంబంధించి ఆ బీచ్ షాక్స్ బార్లకు అనుమతి తెలిపింది. ప్రధానంగా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండడం, ఏదైతే వీకెండ్ లో ఎక్కువగా ఉండే ఈ 4 తీర ప్రాంతాల్లో బార్ల ఏర్పాట్లకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకుల ఎక్కువ వచ్చి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లో IMFL తో పాటు విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధించి లైసెన్స్ కు సంబంధించిన వార్షిక లైసెన్స్ కు సంబంధించి 75 లక్షల రూపాయలు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం సంవత్సరానికి 10% లైసెన్సులు ఫీజులను కూడా పెంచుతున్నట్లు మాత్రం ప్రకటించింది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయబోయే ఈ బీచ్ షాక్స్ లో బీర్, వైన్ తో పాటు రెడీ టు డ్రింక్ పానీయాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఏపీ నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులను అక్కడితో పాటు అక్కడ పర్యాటకులను ఎక్కడికి వెళ్లకుండా అక్కడ ఉండే వాతావరణాన్ని మన ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఆ పర్యాటక అభివృద్ధితో పాటు ఈ ప్రాంతాల్లో ఉండే వారికి ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదం చేస్తుందనే అభిప్రాయం అయితే ఇటు మంత్రివర్గం వ్యక్తం చేసింది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.